హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా గుజరాతీ స్టైల్లో వెల్లుల్లి చట్నీ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. వీటిని మనం ఇలా తొక్క తీసేసుకొని రోట్లో వేసుకొని లేదంటే మిక్సీలో కానీ కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్లా చేసేయకూడదండి. ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ముందుగా మనం ఇలా కచ్చాపచ్చగా రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక అడుగు మందం ఉండే కడాయి తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా తాలింపు దినుసులు వాటితో పాటు జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మనం దానిలోనే ఈ నూరి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసేయాలి. ఈ వెల్లుల్లిని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో బాగా ఫ్రై చేసుకుని పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీనిలో మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి మనం వెల్లుల్లిపాయల్లో ఈ నార్మల్ కారం ఉంటుంది కదండి, దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం లూజ్గా ఉన్నా పర్లేదన్నమాట. సో ఈ కారంని ఆ వెల్లుల్లి పేస్ట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసి ఏంటంటే అటు ఇటు కూడా కదుపుతూ ఉండాలి. ఇది మొత్తం కూడా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తెరలేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. అంటే ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పూన్తో అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. ఈ విధంగా కలుపుకునేటప్పుడు మనం దీనిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి. ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ నిమ్మరసం లేకపోతే ఇలా ఒక చిన్న టీ కప్ సైజులో పెరుగు తీసుకొని ఆ పెరుగుని దీనిలో యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలో ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఇలా పైకి కనిపించాలి. ఇంత బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అంత బాగా కలుపుతూ ఉండి దీనిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. స్మెల్కి సగం కడుపు నిండిపోతుందండి, అంత బాగుంటుంది. మీరు ఈ రెసిపీ అనేది ఇడ్లీలోకి అంటే టిఫిన్స్లోకి, రైస్లోకి, రోటీలోకి దేనిలోకైనా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.